హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ గురించి తాజా సమాచారం వీడియో అయితే ఎక్కడగా అండ్ వరకైతే చేయండి. అలా పెండింగ్ సమాచారాన్ని అయితే వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇక సరెండర్ లీవ్ సంగతికి విషయానికి వచ్చినట్లయితే ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ బకాయిలు చెల్లింపులో సరెండర్ లీవ్ బకాయిల సంగతి ఏమిటి అని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాధవ్ విజయ్ కుమార్ గారు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారండి. శుక్రవారం బద్వేల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించవలసిన 25,000 కోట్ల బకాయిలను అన్ని రకాల బకాయిల్లో 25,000 కోట్ల పైగా ఉన్నాయని మీరే ఒప్పుకున్నారు. సో ఇందులో భాగంగా 5,500 కోట్లను మార్చి ఆఖరిలోగా చెల్లిస్తామని ఉపాధ్యాయ జేఏసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ మేరకు ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీఎల్ఐ బకాయిలను కొంత మేరకే చెల్లించింది ప్రభుత్వం. అయితే ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించడంలో విఫలమైంది అని అయితే ఆయన చెప్పుకుంటూ వచ్చారండి. ఇక సరెండర్ లీవ్ బకాయిలను ప్రభుత్వం 2 ఏళ్లుగా ఉపాధ్యాయులకైతే చెల్లించలేదు అని అయితే ఆయన అన్నారు. ఇక ఉద్యోగులకు 25,000 కోట్ల పైమాటే బకాయిలు అయితే మొత్తంగా ఉన్నాయి. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 25,000 కోట్ల పైగా బిల్లులు చెల్లించవలసి ఉంది. ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వమే ఈ విషయాన్ని ప్రకటించింది అని అయితే ఆయన పేర్కొన్నారండి. ఇక కరువు భత్యాలను, పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్స్ అన్ని పెండింగ్లోనే ఉంచేశారు. ఈఎల్స్ చిన్న ఉద్యోగులందరూ చాలా ఇబ్బంది అయితే పడుతున్నారని. సో పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వటం లేదు. సిపిఎస్ ఉద్యోగులకు పెన్షన్ నిధికి జమ చేయవలసిన మొత్తం అనేక రకాలమైన పెండింగ్ బకాయిలు అయితే అలాగే ఉంచేశారు. పరిశ్రమకు చెల్లించవలసిన బకాయిలు 2,500 కోట్ల రూపాయలు అయితే ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోగా పారిశ్రామిక ప్రోత్సాహం చెల్లిస్తామని చెప్పి మళ్ళీ వాయిదా అయితే వేసింది. సో ఈ విధంగా అయితే ఆయన ప్రశ్నించడం అయితే జరిగింది. సో ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి త్వరితగతిన వీటన్నిటిని కూడా చెల్లించాలని అయితే ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.